ஜெய் ஸ்ரீமன்னாராயண ஆண்டாள் திவ்ய திருவழிகளே சரணம். ஓம் நீலாதுங்கஸ்தனகிரிதटी சுப்தமுத்போத்ய கிருஷ்ணம் पारार्थ्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्तीं स्वोच्छिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. ఆండాళ్ దివ్య తిరువళికళే శరణం. ఈనాటి పాసురంలో మన ఆండాళ్ తల్లి 7వ గోపికను మేల్కొల్పుతూ ఉన్నారు. 6 మంది గోపికల్ని మేల్కొల్పిన తర్వాత 7వ గోపిక దగ్గరికి వచ్చారు. మన వాళ్ళంతా కలిసి వీరు చేసేటటువంటి ధనుర్మాస వ్రతాన్ని, శ్రీవ్రతాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసం మన ఆండాళ్ గోష్ఠి. ఆనాడు రేపల్లెలో గోపాల వంశంలో చెందినటువంటి గోపికలందరూ కూడా చేసినటువంటి వ్రతం. ఆ వ్రతాన్ని మన ఆండాళ్ తల్లి ఈ భూమి మీద కలియుగంలో తాను ఆచరించింది. తాను కూడా ఒక గోపికగా మారి గోదా గోపిక ఆచరించినటువంటి ఆ వ్రత వైభవంలో 13వ పాసురాన్ని, ఆ పూమాలికలో ఒక ముత్యాన్ని ఈరోజు మనం తీసుకోబోతున్నాం. అయితే నిన్నటి రోజున ఒక విచిత్రమైనటువంటి విశేషం జరిగిందిట. అందరూ కొంతమంది రామ రామ అంటూ కీర్తించారు. రామ అన్నా పలకడం లేదేమిటి, నీలమేఘశ్యాముడు అన్నా పలకడం లేదేమిటి, నెమలిలాగా నృత్యం చెయ్యాలి కదా, నీలిమేఘాన్ని చూసి చక్కగా ఎలా అయితే నెమలి పురివిప్పి ఆడుతుందో అలా ఆ నీలమేఘఛాయుని గురించి మేము వర్ణిస్తూ పాడినప్పుడు నువ్వు మా ముందుకి రావాలి కదా అని గత పాశురంలో గోపికని మేల్కొల్పారు. అయినా సరే రాలేదు. తర్వాత ఏదో విధంగా మేల్కొల్పి ముందుకు తీసుకువచ్చారు. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో 2 వర్గాలుగా ఏర్పడిపోయారట. ఇప్పుడు మనం ఉంటున్నది ద్వాపరయుగంలో కదా, మరి ఇక్కడ మన మధ్య ఉన్నటువంటి వాడు కృష్ణుడు కదా, కృష్ణనామాన్ని పాడకుండా రాముడు రాముడు అంటారేమిటమ్మా అని అంటే వాళ్ళు అంటున్నారట, రామనామంలో ఎంత వైభవం ఉందో తెలుసా, రామో రామో రామ ఇతి ప్రజానాం అభవం కదా. రాముడంటేనే ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడు కాబట్టి మేము ఆయన నామాన్ని పాడుతున్నామంటే, లేదు మనం ఉన్నది ద్వాపర యుగంలో కదా, మరి కృష్ణుడంటే ఎట్లాంటి వాడు చెప్పమా అంటే ఆయన ప్రేమిస్తాడు, ప్రేమింపజేస్తాడు, విముఖంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా తన వైపుకు ఆకర్షిస్తాడు అనంటే ఈ లోపల ఇంకెవరో వచ్చి పిల్లల్ని ఏడిపిస్తాడు కూడా, ఏడిపించేవాడు కూడా అనంటే కృష్ణుడి గురించి ఇలా అంటూ ఉంటే, అయితే మా రాముడైతే ఏడిపించడం ఏమిటి, అసలు ఆ ఏడుపుని కూడా లేకుండా చేస్తాడని ఈ లోపల ఇంకొకళ్ళు వచ్చి అంటూ ఉన్నారట. అలా వాళ్ళ మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఈ లోపల ఒక పెద్ద ఆవిడ వచ్చి, అరెరే అలా కొట్లాడుకోకండర్రా పిల్లల్లారా, రాముడంటే వేరు కృష్ణుడంటే వేరు అని కృష్ణావతారంలో నిరూపించినటువంటి ఒక కథని చెప్పిందిట. ఏమిటంటే ఉయ్యాల్లో ఉన్నటువంటి బాలుడికి అంటే ఈ కృష్ణ పరమాత్మకి యశోదాదేవి ఒక కథని చెప్తోందిట. రామనామ బభూవ అంటే అనగనగా ఒక రాముడు అని కథ మొదలుపెట్టిందట. మనం కూడా ఏదన్నా కథ చెప్తూ ఉంటే ఏమంటాం, అని కొడతాం కదా, అట్లాగే అని ఆ ఊయలలో బాలుడు అన్నాడట. సీతాదేవి రాముని యొక్క భార్య అని చెప్పిందిట. ఈ భార్యని సీతాదేవిని రావణుడు అనేటటువంటి రాక్షసుడు ఎత్తుకెళ్ళిపోయాడు అని మెల్లగా ఆ కథలో రాముడికి ఉన్నటువంటి వైభవం గురించి అంతా వర్ణిస్తూ, రాముడికి 3 అన్నదమ్ములు, అందరూ 4 మొత్తము ఎంతో అన్యోన్యంగా ఉండేటటువంటి వాళ్ళు, ఈ రాముడికి భార్య సీతాదేవి అని ఇట్లా కథనంతా వర్ణిస్తూ చివరికి రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకొని పోయాడు అనగానే ఈ ఉయ్యాల్లో బాలుడు గబుక్కున లేచి కోదనుహు అని అరుస్తూ ఉన్నట్ట. అంటే ఎక్కడ ధనుస్సు ఎక్కడ అని అంటే వెంటనే ఆ ధనుస్సు ఎక్కుపెట్టి ఆ రావణాసురుని సంహరించి సీతాదేవిని రక్షించాలి అని ఈయన ఆరాటం అనమాట. అట్లా రాముడు వేరు కృష్ణుడు వేరు కాదు, నేనే రాముణ్ణి అని నిరూపించాడు కృష్ణావతారంలో కదా అని ఆ పెద్దావిడ చెప్పి వాళ్ళ యుద్ధం ఏదైతే ఉందో, వాగ్వాదం ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసిందట. అలా రాముడి గురించి కొంతమంది పాడుతూ ఉంటే కృష్ణుడి గురించి కొంతమంది పాడుతున్నారు ఈనాటి పాసురంలో. ఒక్కసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం, అందులో ఉన్నటువంటి విశేషం గురించి తెలుసుకుందాం. అందులో ఈనాటి గోపిక చాలా చక్కటి నేత్ర సౌందర్యం కలదట. ఎంతటి నేత్ర సౌందర్యమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం
ஓம் புள்ளின்வாய் கீண்டானை பொல்லாரக்கனை கிள்ளிக் களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவைக்களம் புக்கார் வெள்ளியெளிந்து வியாழி முறங்கித்து புள்ளும் சிலம்பினகான் போதரு கண்ணினாய் குள்ளு குளிரக் குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்தேலோரிம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువళిகளே శరణం. కృష్ణనామాన్ని జపిస్తూ ఉంటే కొంతమంది, రామనామాన్ని జపిస్తూ ఉన్నారు కొంతమంది. అలా కృష్ణనామాన్ని జపించేటప్పుడు అబ్బో మావాడు ఎంత గొప్ప అంటే పుళ్ళిన్వాయ్ కీండానై పొల్ల అరక్కనై. పుళ్ళిన్వాయ్ కొంగ రూపంలో వచ్చినటువంటి బకాసురుని నోటిని వాయికి ఇండానై, నోటిని పట్టి చీల్చేసినటువంటి వాడు, అంత పరాక్రమం కలిగినటువంటి వాడు మా కృష్ణుడు అంటే కొంగను చంపడం కూడా పెద్ద గొప్పేనా అని మళ్ళీ ఈ రాముడు వాళ్ళు అంటున్నారట. రాముడి వైపు ఉన్నటువంటి వాళ్ళు కిళ్ళిక్కళైందానై కీర్తివై పాడిపోయి. మా రాముడి యొక్క కీర్తి ఎంత గొప్పది అని అంటే కిళ్ళి కళయిందానై గిల్లి పారేశాడట. ఎవరిని? 10 తలల రావణాసురుణ్ణి గిల్లి పారేశాడట. కిళ్ళి కళయిందానై పరమ నీచుడు దుర్మార్గుడు అయినటువంటి ఆ 10 తలల రావణాసురుణ్ణి గిల్లి పారేశాడు. ఆయన యొక్క కీర్తిమై పాడిపోయి, కీర్తిని గురించి మేము పాడుతూ ఉంటే అని రాముడైనా కృష్ణుడైనా ఒకడే అనుకున్నాం కదండి. మరి ఆ కృష్ణ అవతారంలో గొప్ప విశేషం ఏమిటి అని అంటే పుళ్ళిన్వాయ్ కీండానై, బకాసురుడి నోటిని పట్టి చీల్చేసినటువంటి వాడు. ఎలా వచ్చాడు బకాసురుడు అంటే తెల్లగా ఒక కొంగలాగా వచ్చాడు. కొంగ మనకి తెల్లగా స్వచ్ఛంగా కనిపిస్తుంది. అదేమనుకుంటుంది, ఒక జపంలాగా ఒంటికాల మీద నించొని తను వేటాడాలనుకునేటటువంటి చేప దొరికే వరకు కూడా ఒంటికాల మీద నించొని జపంలాగా చేస్తుంది. దాన్నే కొంగ జపం అని కూడా అంటారు కదా. అంటే దీన్ని డంభ ప్రవృత్తి అంటారు. అంటే లోపలేమో ఆ చేపని వేటాడాలనేటటువంటి కోరిక, బయటికేమో ధ్యానం చేస్తున్నట్టుగా స్వచ్ఛంగా తెల్లగా కనిపించడం. ఇలాగే మనలో కూడా లోపల ఒక ప్రవృత్తి, బయట ఒక ప్రవృత్తి, దీన్ని డంభం అంటారు. ఈ డాంబిక ప్రవృత్తి నోటిని పచ్చి చీల్చేసినటువంటి వాడు మా కృష్ణయ్య. అలాంటి దాన్ని నశింపజేస్తాడట. అందుకనే కృష్ణనామాన్ని జపిస్తే మనలో ఆ డాంబిక ప్రవృత్తి ఉండదన్నమాట. ఇక ఇంకొకళ్ళు కిళ్ళిక్కళైందానై కీర్తిమై పాడిపోయి. ఇంకా మా రాముడు దుష్టుడైనటువంటి దుర్మార్గుడైనటువంటి రావణ తలని అలా పట్టి గిల్లేసినట్టుగా గిల్లి పారేయటం ఏమిటి అని అంటే, మనం కూడా ఇప్పుడు ఉద్యానవనంలో ఏదైనా ఒక తోటను పెంచుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు మిద్దె తోటలని పెంచుతూ ఉంటారు. అందులో ఏదైనా మనం పెంచుకునేటటువంటి పూల మొక్కకో లేకపోతే కూరగాయ మొక్కకో చీడ వచ్చిందనుకోండి, దాన్ని అంతవరకు కట్ చేసి పీకి పడేస్తామా? అట్లాగే ఈ జగత్తు అంతటికీ కూడా, అంటే మానవాళి అంతటికీ కూడా దుర్మార్గంతో దుష్టతతోటి వీళ్ళ యొక్క వికాసాన్ని అరికట్టదలిచినటువంటి వాడు రావణాసురుడు. అట్లాంటి రావణాసురుడిని గిల్లి పారేయటం ద్వారా మన అమ్మవారు స్వామివారు ఎంతో అన్యోన్యంగా చక్కగా నీళ్లు పోసి పెంచుకున్నటువంటి ఉద్యానవనం ఈ జగత్తులో అట్లాంటి పీడని నశింపజేసినటువంటి వాడు రామయ్య అని ఇంకొకళ్ళు పాడుతూ ఉన్నారన్నమాట. అలా పిళ్ళైగళెల్లారుం పావైక్కళం పుక్కార్, పిల్లలందరూ కలిపి చక్కగా ఆ స్వామి నామాల్ని కీర్తిస్తూ ఉంటే, ఈ వ్రతాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటే పుళ్ళుం సిలంబినఘాన్, పక్షులు కూడా అరుస్తున్నాయి, నీకింకా మెలకు రాలేదే. వెళ్ళి ఎళెందు వియాళి మురంగిత్తు, చుక్కబొడుస్తూ ఉందమ్మా. ఇప్పట్లాగా అప్పుడు మనకి వాచీలు అవేమీ లేవు కదండి. సూర్య గమనాన్ని బట్టి, చంద్రగమనాన్ని బట్టి, కాలాన్ని, ఆ తర్వాత నక్షత్రాలని బట్టి కూడా సమయాన్ని లెక్కిస్తూ ఉండేవాళ్ళు కదా. అలాగా వెళ్ళి ఎళిందు వియాడి మురంగిత్తు, అదిగదిగో చుక్క పొడుస్తూ ఉంది. ఆ చుక్క పొడవటం అంటే ఏమిటి? తెల్లవారుతోంది అని చెప్పడం అనమాట. పుళ్ళుం సిలంబినఘాన్, పక్షులేమో అరుస్తూ ఉన్నాయి. అందున
వెళ్ళి ఎళ్ళిందు వియాళి మురంగిత్తు. శుక్రుడేమో ఉదయిస్తూ ఉన్నాడట, అలాగే బృహస్పతి ఏమో అస్తమిస్తూ ఉన్నాడట. ఇలాగా సమయాన్ని చెబుతూ తెల్లవారుతోంది, ఇంకా నీకు మెలకువ రాకపోవడం ఏమిటి, పక్షులు కూడా అరుస్తూ ఉన్నాయి అని అంటే, ఇంకా చూడు మరి నువ్వు మేల్కొని రావాలి కదా బయటికి. పోదు అరి కಣ್ಣಿన్నాయి. చక్కగా భ్రమరముల వంటి కన్నులు కలిగినటువంటి దాన, ఒక తుమ్మెద రెక్కలు ఎట్లా అయితే చక్కగా ఉంటాయో చూడటానికి సుమనోహరంగా, అట్లాంటి నేత్ర సౌందర్యం కలిగిన దాన అని మన ఆండాళ్ళ తల్లి వర్ణిస్తోంది. అక్కడ శుక్రుడు ఉదయిస్తున్నాడు, తర్వాత బృహస్పతి అస్తమిస్తున్నాడు అని అంటే, ఇందాక మనకి చెప్పుకున్నట్లుగానే భగవద్గీతలో మనకి అసుర ప్రవృత్తి, తర్వాత దైవిక ప్రవృత్తి అనేవి మనకి భగవద్గీతలో కూడా చెప్పారు, ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది. అలాగే శుక్రుడు ఉదయిస్తున్నాడు అంటే మాలో ఆసురిక ప్రవృత్తి అంటే రాక్షస ప్రవృత్తి మేల్కొంటూ ఉంది, దైవిక లక్షణాలన్నీ కూడా అడుగంటిపోతూ ఉన్నాయి. కాబట్టి నువ్వు వచ్చి మాకు కాస్త మళ్ళీ పక్షులు అరిచినట్లుగా, పక్షులు అరవడం అంటే ఏమిటి అంటే గురువులు ఎట్లా అయితే మనకి ఆచార్యులు ఉపదేశం చేస్తారో అట్లా మాకు కాస్త ఉపదేశం చేసి మమ్మల్ని మేల్కొల్పాల్సింది పోయి నువ్వే ఇంకా అట్లా పడుకొని ఉండడం భావ్యం కాదు. పోదు అరి కಣ್ಣಿన్నాయి. చక్కటి తుమ్మిద రెక్కల వంటి అందమైనటువంటి కన్నులు కలిగినటువంటి దాన, తామర పువ్వులోని తుమ్మిద ఎట్లా అయితే ఉంటుందో అంత నలుపు వర్ణంతో కూడినటువంటి అందమైనటువంటి కన్నులుట. ఏమిటి ఇంత అందము అనంటే, భగవంతుణ్ణి చూడాలి చూడాలి అనుకునేటటువంటి, భగవంతుని కథలు వినాలి వినాలి అనుకునేటటువంటి అట్లాంటి కనులు, చెవులు, ఈ దేహం ఉన్నదే, ఇంద్రియాలు ఉన్నదే భగవంతుణ్ణి స్మరించడానికి, భగవంతుని ఆలయ ప్రదక్షిణం చేయడానికి, కరములు ఉన్నది భగవంతుడికి నమస్కరించుకోవడానికి అని ఎప్పుడూ కూడా ఈ శరీరము మనస్సు కూడా భగవత్పరం చేసినటువంటి వాళ్ళు. వీళ్ళు చేసేటటువంటి వ్రతము దేనికి సంబంధించిందండి? కృష్ణుణ్ణే పొందడానికి కదా. అలా పరమాత్మే మాకు ఫలము, వీళ్ళు చేసేటటువంటి వ్రతానికి ఫలము భగవంతుడు. అలాగే మరి ఈ వ్రతాన్ని చేయించేటటువంటిది ఎవరు అంటే అది కూడా కృష్ణుడే కదా. అంటే ఫలము ఆయనే, ఫలాన్ని చేయడానికి వీళ్ళు చేసేటటువంటి సాధన కూడా ఆయనే. ఇలా ఉపాయము ఉపేయము కూడా తెలిసినటువంటి గోపిక అన్నమాట ఈనాటి గోపిక. మనకి శాస్త్రంలో ఉన్నటువంటి పరమార్థం కూడా ఇదే కదండి. అట్లా శాస్త్ర పరమార్థం తెలిసినటువంటి గోపిక అనమాట. అట్లాంటి గోపికని మన ఆండాళ్ళ తల్లి తెలియజేస్తూ, అలాంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి దాన మేల్కొనవమ్మ అంటూ ఈ గోపికని మేల్కొల్పుతూ, వెళ్ళి ఎళందు వియాళి మురంగిత్తు పుళ్ళుం సిలంభినగాన్ పోదు అరి కಣ್ಣಿన్నాయి కుళ్ళు కుళిర కుడైందు నీరాడాదే. ఇంత చక్కని నేత్ర సౌందర్యం కలిగిన దానివి అని అంటే మరి మాకు ఎంతో కొంత కాస్త ఇవ్వాలి కదా. ఈ సంసార సాగరంలో ఎన్నో రకాల ఇబ్బంది పడుతున్నటువంటి మాకు చల్లపరచాలి కదా. నీ యొక్క జ్ఞానాన్ని పంచి కుడైందు నీరాడాదే, అందరం కలిసి స్నానం చేయడానికి మేమందరం కూడా వెళుతూ ఉంటే, పళ్ళి కిడత్తియో పావాయ్ నీనన్నాళాల్, పక్క మీద ఉండడం నువ్వు ఇంకా భావ్యం కాదు అని, పావాయ్ ఓ పిల్ల, ఓ సుకుమారి, ఓ అందమైన నేత్రములు కలిగినటువంటి దానా, లెమ్ము లేచి రమ్ము, కళ్ళం తవిరిందు కలందు నీ నన్నాళాలు. ఇంత మంచి రోజులలో శుభముహూర్తమే మన కోసం వచ్చింది అనుకుంటున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి సమయంలో ఇంకా కపట నాటకంలాగా ఏమిటమ్మాది, అలా పడుకొని ఉండడం భావ్యం కాదు కదా. లేచి మాతో కలిసి స్నానమాచరించి మమ్మల్ని కూడా స్నానం చేయించి భగవత్పరం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఈ గోపికని కళ్ళం తవిరిందు కలందు ఏలోరింబావాయ్, మమ్మల్ని అందరినీ కూడా చక్కగా స్నానం చేయించి మమ్మల్ని ఉద్ధరించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఈ గోపికని మేల్కొల్పుతూ ఉన్నారు మన ఆండాళ్ గోష్ఠి. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువళిகளே శరణం.